అమెరికా అధ్యక్షుడే స్వయంగా ఆయనైనా ఉండాలి, నేనైనా ఉండాలి, నన్నైతే ఆయన అటెంప్ట్ చేశారు 2 సార్లు, నేనే ఆయన్ని అటెంప్ట్ చేయబోతున్నానని అమెరికా అధ్యక్షుడే ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయతుల్లా ఖైమని ఆ ప్రెసిడెంట్ కాంపౌండ్లో ఇంకా మీటింగ్ చేసుకుని, నువ్వు నాకు మిసైల్ వెయ్యి, నువ్వు నాకు డ్రోన్ వెయ్యి, ఇదిగో కూర్చో అని మొసాద్ లాంటి దానికి అంత అవకాశం ఇస్తారా అనేది బిగ్ క్వశ్చన్. మరి ఇక్కడ మరి చనిపోయింది ఎవరు అంటే, ఆయన సేఫెస్ట్ బంకర్లోకి ఆయన వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా చక్కగా రష్యాలోకో చైనాలోకి వెళ్ళి ఆయన సేఫ్గా ఉండొచ్చు. ఎందుకంటే ఇరాన్కి ప్రాణవాయువు ఆయన. ఆయతుల్లా అలీ ఖైమనీ సింబల్ ఆఫ్ ఇరాన్ రెసిస్టెన్స్ అండి. ఆయన చనిపోతే హెడ్ తెగిపోయినట్టే ఇజ్రాయెల్ అమెరికా చెప్తున్నట్టు. అంటే ఏంటి, అక్కడ చనిపోయింది ఆయన కాదు. మరి ఎందుకు ఇరాన్ కూడా ఆయన చనిపోయారని మరి ఎందుకు చెప్తారు? ఈ విషయాన్ని మనం పరిశీలించాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అమెరికా ఇజ్రాయెల్ ఎటువంటి ప్రోపగండా క్రియేట్ చేసిన CNN ఇప్పుడు కూడా అమెరికా వెస్టర్న్ కంట్రీస్ ఒక యుద్ధానికి వచ్చే ముందు ఒక ప్రోపగండా వారు చేస్తాయి. ప్రపంచ పబ్లిక్ ఒపీనియన్ తనకు అనుకూలంగా మార్చేసుకుంటాయి. సద్దాం హుసేను పిల్లల్ని చంపేశాడు, కెమికల్ వెపన్స్, న్యూక్లియర్ బాంబు రెడీగా ఉందని అటాక్ చేసిన తర్వాత మళ్ళీ IAEA చెప్పింది అసలు న్యూక్లియర్ బాంబు